ఆజాదీ కా అమృత్ మహోత్సవం పురస్కరించుకొని కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 5K మారథాన్ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర, సీఈఓ అజిత్ రెడ్డి తదితరులు మారథాన్ రన్ ప్రారంభించారు. మడ్ఫోర్ట్ మైదానం నుండి ప్రారంభమైన రన్ రేస్ కోర్సు పంప్ హౌస్, టివోలి, కేవీ చౌరస్తా, మడ్ఫోర్ట్ చౌరస్తా, డైమండ్ పాయింట్, మస్తాన్ చౌరస్తా నుండి హాకీ మైదానం చేరుకుంది. ఈ మారథాన్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్, బానుక నర్మదా మల్లికార్జున్, బోర్డు మాజీ సభ్యులు బి ప్రభాకర్, పాండు యాదవ్, లోకనాథ్, బీజేపీ సికింద్రాబాద్ మహాకాళి జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల నగేష్, తెరాస నాయకులు పిట్లా నగేష్, మార్కెట్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, బోర్డు కార్యాలయ అధికారులు పరశురాం, మహేందర్, దేవేందర్, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మారథాన్లో పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి మొదటి బహుమతిగా 5,000, ద్వితీయ బహుమతి 3,000, తృతీయ బహుమతి 2,000 అందజేశారు. शंकर तेरा नशा है चढ़ा बस हम पर मेरे नाम बोले कार में ना है कोई ख्याल रोल करके मारा तो धुआं धुआं आंख लाल माल रखूं टोले में झोले में दुनिया जब से मन लगा है भोले में आए तब में जनरल ARK रेडी on the point how to 보이지만 놀 때 보는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가려지는 많은 노출보다 야한 여자 그런 각각적인 여자 나는 선호해 전부다 보이지만 놀 때 노는 선호해 내가 되면 완전 미쳐버리는 선호해 그녀보다 사상이 올통벌통한 선호해 그런 선호해 아름다워 사랑스러운 నేడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్లో నిర్వహించిన మినీ మారథాన్ రన్లో మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు యోగి 2వ బహుమతి మరియు కృష్ణ 3వ బహుమతి సాధించారు. వీరిని MLRIT చైర్మన్ శ్రీ మర్రి లక్ష్మణ్ రెడ్డి మరియు కార్యదర్శి శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాసరావు అభినందించారు. ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా కంటోన్మెంట్ బోర్డు నిర్వహించిన 5K రన్ అందరి సహకారంతో విజయవంతమైనదని బోర్డు సీఈఓ అజిత్ రెడ్డి తెలిపారు. ఆర్మీ రిటైర్డ్ PVSM, AVSM ARK రెడ్డి, జాతీయ మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు అమల్ రాజ్, సినీ నటుడు అలీరజా, మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ షర్మాన్, మేజర్ జనరల్ ప్రీత్ పాల్ సింగ్, బ్రిగేడియర్ అభిజిత్ చంద్ర తమతో పాటు రాజకీయ నాయకులు, వివిధ పాఠశాలల విద్యార్థులు మొత్తం 3,000 మందికి పైగా మారథాన్ రన్లో పాల్గొని విజయవంతం చేశారని చెప్పారు. 45 ఏజ్ గ్రూప్ ఒకటి, 45+ ఏజ్ గ్రూప్ ఒకటి, త్రీ విన్నర్స్ డిక్లేర్ చేయడం జరిగింది. సో ది ఐడియా ఇట్ ఇస్ నాట్ ఏ కాంపిటీషన్ కాదు, ఒక ఈవెంట్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. 40 years ఆఫ్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.
మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు he has kick-started this campaign on March 12th, 2021 on the occasion of 91 years of completion of Dandi March. ఆ అకేషన్ చేసుకొని 75 years of ఇండిపెండెన్స్ డేని సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో ఇన్ ఆర్డర్ టు ఇన్కల్కేట్ దట్ ది వాల్యూస్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్, మన ఫ్రీడమ్ ఫైటర్స్ని ఎవరైతే మన దేశం కోసం సాక్రిఫైస్ చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఈరోజు ఉన్న యంగ్ జనరేషన్ని చేసి యంగ్ జనరేషన్లో ఈ వాల్యూ సిస్టమ్ని వాళ్ళకి తెలియాలి, వాళ్ళని మనం స్మరించుకోవాలనే ఉద్దేశంతో, ఎవరిని మర్చిపోకుండా స్మరించుకునే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ హెస్ టేకెన్ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్. మేము వేరే చాలా ప్రోగ్రామ్స్ చేశారు, ఎస్ఏ కాంపిటీషన్స్, తర్వాత మేము క్విజ్ కాంపిటీషన్స్ అవన్నీ కూడా చేయడం జరిగింది. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ ఈవెంట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టెడ్, మా ఎక్స్పెక్టేషన్గా చాలా ఎక్కువ మంది వచ్చారు. వీఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ 2,000, 3,000 ప్లస్ పార్టిసిపెంట్స్ వచ్చారు. అండ్ మోస్ట్లీ వెరీ యంగ్ స్టూడెంట్స్. అండ్ ఐ థ్యాంక్ వేరియస్ all the schools and colleges who have actively sent their children to the here, and the district sports officer who has actually well organized this one. Law and order and traffic all baga cooperate chesaru, and thank you for each and every one of them, and I also thank all the media teams for making a very good success. తెరాస పార్టీ ప్లీనరీ సందర్భంగా నగరం గులాబీమయంగా మారింది. ప్రధాన కూడళ్లతో పాటు రోడ్డుకు ఇరువైపులా తెరాస జెండాలతో కూడిన భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ప్యాటీ, పారడైజ్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, బేగంపేటలోని సీఎం క్యాంప్ ఆఫీస్ తదితర ప్రాంతాల్లో గులాబీ తోరణాలు, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు సర్వంగ సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు 5వ వార్డు మహాత్మా గాంధీ నగర్కు చెందిన ఏ అనంతమ్మకు ఆపరేషన్ నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును తెరాస సీనియర్ నాయకులు పెద్దల శారదా నరసింహ అందజేశారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ ఎమ్మెల్యే సాయన్న సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ 55,000 రూపాయలు మంజూరు కాక వారికి అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బస్తీ వాసులు పూజారి బాబు, సాయిలు, మాధవ్, మల్లేష్, గడ్డం రాజు, సత్యనారాయణ, యాదగిరి, మల్లప్ప, అశోక్, ప్రవీణ్, కాసిం తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలుపు తథ్యమని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక అన్నారు. హుజూరాబాద్ వంగపల్లి గ్రామంలో ఈటెలకు మద్దతుగా ఇంటింటికి దీపిక ప్రచారం చేసి బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెరాస మాయ మాటలకు మోసపోకుండా ఈటెల రాజేందర్ను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా క్రింద ఉన్న బటన్పై సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ తాజా వార్తా సమాచారం పొందండి.